గుంటూరు జిల్లా స్టూవర్ట్పురం అంటే దొంగల స్టూవర్ట్పురం అని పిలిచేవారు. సామాజికవేత్త లవణం, హేమలత తదితర ప్రముఖుల కృషి కారణంగా అక్కడుండే చాలామంది మారిపోయి చదువుకుని ఉద్యోగాలు పొంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అలాంటి ఊరి నుంచి వచ్చిన ఓ గిరిజన మహిళ తొలిసారిగా వీసీగా మారారు. ఆమె సాతుపాటి ప్రసన్నశ్రీ. ఏపీ ప్రభుత్వం ఆమెను రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమించారు. వీసీగా తొలి ఎరుకలి సామాజిక వర్గం మహిళ కావడం విశేషం. సర్దార్ పటేల్ మహావిద్యాలయంలో పీహెచ్డీ చేసిన ఆమె తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం మొదలుపెట్టారు. ఆంధ్ర వర్సిటీలో ప్రొఫెసర్గా 2 దశాబ్దాలకు పైగా పనిచేశారు. గిరిజనుల జీవన స్థితిగతులు, భాషలపై చేసిన పరిశోధనలు 2021లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు. 19 గిరిజన భాషలకు అక్షరాలు రాసి అమెరికాలో ప్రతిష్టాత్మక ఎండేంజర్డ్ పురస్కారాన్ని అందుకున్నారు. 125 పరిశోధనా వ్యాసాలు రాశారు. ఇప్పటికీ 40కి పైగా అవార్డులు అందుకున్నారు.